హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్. రీసెంట్గా రిలీజ్ అయిన ఒక బాలీవుడ్ మూవీ తెలుగు భాషలోకి అనువాదమైనది. సో ఆ మూవీ స్త్రీ 2. ఈ మూవీ ఎలా ఉంది అనేది తెలుసుకుందాము. 6 years బ్యాక్ అనగా 2018లో రిలీజ్ అయిన స్త్రీ అనే ఒక మూవీకి ఇది సీక్వెల్గా స్త్రీ 2ను రిలీజ్ చేశారు. ముందుగా స్త్రీ కథ తెలుసుకుందాము. ఆ కథలో వచ్చేసి అదొక హర్రర్ థ్రిల్లర్ మూవీగా రిలీజ్ అయ్యి, సో ఆ కథలో మగాళ్ళను హీ ఒక దెయ్యము చంపేస్తూ ఉంటుందన్నమాట. దాన్ని బేస్ చేసుకొని సినిమా చిత్రీకరించారు. ఇక ఈ కమ్ టు ద స్త్రీ 2 ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము. ఇందులో శ్రద్ధా కపూర్ చాలా డిఫరెంట్గా బాగా మెప్పించగలిగారు. అట్లానే పంకజ్ త్రిపాఠి, రాజ్ కుమార్ వీరి మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు బాగా హైలైట్ అయ్యాయి. వీరి మధ్య జరిగే సంభాషణలు బాగా పేలయ్యాయని చెప్పాలి. అట్లా నవ్వు కూడా బాగా వస్తుంది. ఇక ఈ స్త్రీ 2 మనని భయపించగలిగిందా అంటే భయపించగలిగిందని చెప్పాలి. ఎట్ ఏ సేమ్ టైం నవ్వించగలిగింది కూడా చెప్పాలి. దీని స్టోరీ లైన్ వచ్చేసి చండగర్ అనే ఒక ఊరిలో మోడర్న్గా ఉండే అమ్మాయిల్ని ఎవరో ఎత్తుకెళ్తూ ఉంటారు. అది దెయ్యమా కాదా, ఎందుకు ఎత్తుకెళ్తున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది స్టోరీ. సో అలా ఎత్తుకెళ్తున్న పర్సన్ని పట్టుకోవటం కోసము స్త్రీ క్యారెక్టర్ ప్లే చేసిన శ్రద్ధా కపూర్ని తీసుకురావడానికి ఒక నలుగురు స్నేహితులు కలిసి వెళ్ళి ఆమెను తీసుకొస్తారనమాట. సో ఈ ప్రాసెస్లో కథ ఏమయ్యింది, చివరికి ఆ అమ్మాయిల్ని మోడర్న్ అమ్మాయిల్ని వెనక్కి తీసుకొచ్చారా, అసలు వాళ్ళని ఏం చేస్తున్నారు, వాళ్ళని తీసుకెళ్ళిన వారు ఎవరు అనే దాన్ని బేస్ చేసుకొని ఒక దెయ్యమా లేకపోతే మనిషా అనే దాన్ని చూపించటమే ఈ చిత్రం విశేషము. ఇకపోతే ఈ స్త్రీ 2 స్టోరీ లైన్ను బాగా నేరేట్ చేసిన డైరెక్టర్ ఎట్ ఏ సేమ్ టైం మ్యూజిక్ పరంగా కూడా బాగా మెప్పించగలిగాడు. బీజిఎం ప్లస్ పాయింట్ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది ఈ స్త్రీ 2కు. అట్లానే ఎడిటింగ్ కానీ, కెమెరా కానీ, ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్నీ చాలా రిచ్గా బాగా మెయింటైన్ చేశారు. ఇకపోతే ఇందులో ముఖ్యంగా రాజ్ కుమార్, పంకజ్ త్రిపాఠి మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్ సన్నివేశాలు కానీ చాలా బాగా మెప్పిస్తాయి. ఎట్ ఏ సేమ్ టైం వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణలు బాగా హైలైట్ అయ్యాయి. అలానే శ్రద్ధా కపూర్ యొక్క ఒక థ్రిల్లర్ జోన్లో వచ్చే గోస్ట్ క్యారెక్టర్లో చాలా బాగా మెప్పించగలిగింది. ముఖ్యంగా ఆమె చేసిన పెర్ఫార్మెన్స్కి ఒక టైంలో భయంతో పాటు ఒక టైంలో నవ్వు కూడా కలుగుతుంది. సో ఇది ఒక మల్టిపుల్ పర్ఫెక్షనల్ మూవీ అని చెప్పాలి. ఎట్ ఏ సేమ్ టైం భయపెడుతూనే నవ్వించగలిగే ఈ చిత్రాన్ని ప్రస్తుతం బాగానే ఆదరిస్తున్నారు. సో నాకైతే బాగా నచ్చింది. ఇందులో అడల్ట్ కంటెంట్ విషయానికి వస్తే కొంతమేర ఒక సాంగ్లో తమన్నా భాటియా ప్లే చేసిన ఒక డిఫరెంట్ సాంగ్లో కొంత వల్గారిటీ అనేది ఉంది. అది తప్పించి పర్లేదు, మిగతాది మొత్తం ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. సో అదొక ఐటెం సాంగ్లా ఉంటుంది, స్పెషల్ సాంగ్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో ఆ సాంగ్ తప్పించి మిగతాదంతా ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. అట్లానే ఆమె క్యారెక్టర్ కూడా 2-3 సన్నివేశాలకు మాత్రమే పరిమితం అయ్యింది. ఇకపోతే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ సినిమా ఒక గోస్ట్ హంటింగ్ గురించి, ఎట్ ఏ సేమ్ టైం మోడర్న్ డ్రెస్ చేసుకునే అమ్మాయిల్ని ఎందుకు టార్గెట్ చేశారు అనే దాని మీద బాగా చూపించగలిగాడు డైరెక్టరు. అతను రాసుకున్న కథ, తీసిన విధానం సేమ్ బాగా చక్కగా ఆవిష్కరించాడు. సో మనం చూస్తున్నంతసేపు బాగా ఎంగేజ్ చేయగలుగుతాం, ఎంజాయ్ చేయగలుగుతాం. ఎట్ ఏ సేమ్ టైం బాగా భయపెట్టగలిగాడు, బాగా నవ్వించగలిగాడు. సో ప్రజెంట్ రిలీజ్ అయిన మూవీలో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని కూడా చెప్పవచ్చు. ఎట్ ఏ సేమ్ టైం ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ కూడా అవుట్ ఆఫ్ 5లో 2.8. సో ఫ్రెండ్స్, నేను ఇప్పటి వరకు ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM Vlog. థ్యాంక్ యూ. నేను మీ నష్రుద్దీన్.